కోజికోడ్ బీచ్ నుంచి మేము కొచ్చి అయితే బయలుదేరామండి. ఇక్కడ నుంచి బయలుదేరి మేము ఫుడ్ తిని స్టార్ట్ అయ్యేసరికి 11:30, 12 అయింది. అక్కడికెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 3 అయిందనమాట. 3కి రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని ఆఫ్టర్‌నూన్ ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్‌కైతే వచ్చాము. ఇక్కడ పంజాబ్ డాబా ఉంటే అక్కడికొచ్చామనమాట. ఇక్కడైతే బిర్యానీ తీసుకున్నాము. సో, చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ తీసుకున్నాము. ఏ బిర్యానీ టేస్ట్ చూసినా తియ్యగా అనిపిస్తుందంట. మాదైతే తియ్యగుంది. వాళ్ళది కూడా తియ్యగా అనిపిస్తుందంట. సో, మేము బిర్యానీ తినలేకపోయినాము. మా బిర్యానీ వాళ్ళే తిన్నారు. వాళ్ళ బిర్యానీ ఆయనే తిన్నాడని నవ్వుతూ ఉన్నాడనమాట. సో, ఆకలైతే అయితుంది కానీ ఆ బిర్యానీ అయితే తినలేకపోతున్నాము. ఇక్కడ ఏమంటే యాంబియన్స్ బాగున్నాయనేసి చూడంగానే లుక్ బాగుంది. సో, ఇక్కడ వాళ్ళకి నచ్చుతుందేమో. మనం ఆంధ్ర సైడ్ కదా, మనకంతా నచ్చదు. స్వీట్ ఉంటే దేంట్లో తినలేమనమాట. సో, అందుకని మొహాలు అలా పెట్టుకొని తింటున్నారు. బిర్యానీ వేస్ట్ చేశామని మమ్మల్ని తిడుతున్నారు. అందుకే కెమెరా వైపు మొహం చేసి కూర్చున్నామన్నమాట. సో, ఇంకా అంబియన్స్ అయితే హోటల్వి బాగున్నాయన్నమాట. లస్సీ తీసుకున్నాం స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఇదైతే బాగుంది. టేస్ట్ బాగా అనిపించింది. పిల్లలైతే ఇది ఏమంటారు మొజిటో తీసుకున్నారనమాట. సో, మొజిటో ఎక్కడైనా ఒకటే, లస్సీ అయితే బాగుందండి. అవి తాగేసి ఇంకా మేము కొద్దిగా అలా హోటల్లో అంబియన్స్ బాగున్నాయని కొంచెం ఫొటోస్ తీసుకొని అయితే బయలుదేరాము. అక్కడ గోడ మీద చూస్తే ఒక బొమ్మ ఉంది. దానికంతా నులక మంచం వైర్ పెట్టినారు. బాగుంది కదా హెయిర్ స్టైల్గా. సో, మేము ఇప్పుడు మెరీన్ డ్రైవ్ బీచ్కి అయితే వెళ్ళామండి కొచ్చిలో. ఇది చాలా బాగుంది బీచ్. కాకపోతే సముద్రంలో ఒక 2-3 అవర్స్ తిప్పుతారు. 2-3 అవర్స్, 1 అవర్, హాఫ్ అన్ అవర్కి అట్లా ఉందన్నమాట. సో, ఆ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఈ బీచ్ కాడ ఏం చెప్పాలంటే అసలు ఏజ్డ్ పర్సన్స్ని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని తీసుకొస్తున్నారండి. వాళ్ళు తెచ్చే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్, వచ్చే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ బాగుండాలి కదా. సో, వాళ్ళు ఎంత బాగా కేరింగ్గా చూసుకుంటున్నారు కొంచెం ఏజ్డ్ పర్సన్ వాళ్ళని. సో, మేముండే ప్లేస్ దగ్గర నుంచి ఇక్కడి వరకు అయితే దాదాపు 1.5 అవర్ అయితే పట్టిందండి. సో, ఇక్కడికైతే బీచ్కి అయితే వచ్చేసాం. ఈ బీచ్లో ఏమంటే పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయన్నమాట. సో, అవి సముద్రంలో ఒక రౌండ్ అనమాట. డ్యాన్స్ వేస్తే వాళ్ళు ఉంటారు బీచ్లో ఆ షిప్లో. సో, అలా ఎంజాయ్గా అలా వెళ్ళేసి వస్తారనమాట. దానికి టికెట్ ఉంటుంది. మేమైతే తీసుకోలేదు, ఎందుకంటే సముద్రంలో వెళ్ళాలంటే మాకు భయము ఆ షిప్లలో. సో, వీళ్ళైతే కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాము అంతే. ఫొటోస్ తీసుకొని మళ్ళీ అక్కడ రిటర్న్ అయితే బయలుదేరనమాట. ఇక్కడ ఎన్ని షిప్స్ ఉన్నాయంటే అట్లా తిరగడానికి చాలామంది ఉన్నారు. ఇక్కడ ఫారినర్సే ఎక్కువ ఉన్నారనమాట. సో, మా అమ్మాయి ఏదో చెప్పి నవ్వుతూ ఉంది, అర్థం కాలేదు. సో, ఈ షిప్ ఎక్కుదామని పట్టినారు, కానీ నాకు భయం, వద్దు ఏ షిప్ వద్దు, ఇంకా వెళ్దాం పదండి, ఇంకా చూసినాం కదా, అంత ఏమైతే లేదు. దాంట్లో ఎక్కి వెళ్ళే వాళ్ళకైతే బాగుంటుంది ఎంజాయ్మెంట్. మనం ఎక్కట్లేదు కదా, ఊరికే చూసి రిటర్న్ అయితే వచ్చేస్తున్నా అనమాట ఆడనుంచి. సో, ఆడనుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ మధ్యలో చర్చ్ ఉంది ఏదో, అది ఆ చర్చ్ అయితే చూసుకున్నాము. చర్చ్ కూడా చాలా బాగుందన్నమాట. పేరు అయితే తెలియదు చర్చ్ పేరు. సో, చర్చ్ మాత్రం చాలా బాగుంది. అట్లా కొద్దిసేపు పోయి ప్రేయర్ చేసుకొని చర్చిలో మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరామన్నమాట. ఇక్కడ కొచ్చిలో అయితే ఎంత చిన్న హోటల్లో అయినా బీఫ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో, మాకు తినాలంటే కొంచెం భయం అనిపిస్తుంది హోటల్స్లలో. సో, వెజిటేరియన్వి మాకు తెలీదు, వెతుక్కోవాల్సి వెళ్ళాల్సి వస్తుంది ప్యూర్ వెజ్ ఏది ఉందో అని. ఇక్కడ మనకి చికెన్ ఎట్లానో అక్కడ బీఫ్ అట్లా ప్రతి చిన్న హోటల్లో ఉందండి. ఓకే అండి, బాయ్.